వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మలు కలిసి దాదాపు 16 నుంచి 18% ఉన్నటువంటి గొల్ల కుర్మలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురై ఈ వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కులాలలో వాళ్ళ వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా వాళ్ళు పూర్తిగా అడవిలో విసిరేసినట్టుగా వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది, వాళ్ళని ఈ సమాజంలో అందరితో పాటు తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆ రోజు అంటే 2014లో గెలిచిన తర్వాత 2017-18 గొల్ల కుర్మలందరినీ కూడా ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కోఆపరేటివ్ సొసైటీలో సభ్యులుగా చేర్పించి ప్రభుత్వమే చొరవ తీసుకొని అందరినీ కూడా 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని సభ్యులుగా చేర్పించి వాళ్ళలో అంటే దాదాపు మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 18,000 మందికి ఆ రోజు ప్రభుత్వం నుంచి 1 లక్ష రూపాయల సాయం అందజేయడం జరిగింది. అంటే ప్రతి కుటుంబానికి వెళ్ళి కూడా 1 నుంచి 2-3 వరకు ఆ రోజు లబ్ధి పొందడం జరిగింది. అంటే దాదాపు 50% లబ్ధిదారులకు 2017-18లోనే గొర్రెలు పంపిణీ చేసి ఒక్కొక్కరికి దాదాపు 1 లక్ష రూపాయల ప్రభుత్వ సాయం ఆ రోజు చేయడం జరిగింది. మిగిలిన 50% ఏదైతే ఉన్నారో ఆ మిగిలిన 18,000 మందికి గాను గత అసెంబ్లీ ఎలక్షన్ కన్నా దాదాపు ఒక 6-7 మాసాల ముందే ప్రకటించి వాళ్ళతో లబ్ధిదారుల వాటా దాదాపు 43,750 రూపాయలు లబ్ధిదారుని వాటా కింద కలెక్టర్ గారి అకౌంట్లో జమ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల్లో లేకపోతే ఇంకోటో తెలియదు 18,000 మందికి గాను 16,000 మంది డీడీలు కడితే అందులో దాదాపు 1,400 మందికి మాత్రమే ఎలక్షన్ లోపల వాళ్ళకు గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. అందులో దేవరకద్ర నియోజకవర్గంలోనే దాదాపు అంటే కొత్తకోట, మదనాపూర్ మండలం, వనపర్తి జిల్లాకు సంబంధించిన టీషర్ట్స్ కూడా 5,800 మంది డీడీలు కట్టిన వాళ్ళు దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నారు. దాదాపు 4,500 చర్చల నియోజకవర్గంలో, 3,700 మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, అంటే దాదాపు 14,000 మంది డీడీలు ప్రభుత్వం చెప్పింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటలు 14,000 మంది డీడీలు చెల్లిస్తే ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిందని 1,400 మంది వరకే ఆపిన సందర్భంలో, యూనిట్లు గొర్రెల పంపిణీ ఆపిన సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో కూడా ఆయన ఈ గొర్రెల స్కీమ్ని మేము కొనసాగిస్తాం, ఈ యొక్క గొర్రెల పంపిణీని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో పూర్తి చేస్తామనే మాట ఆ రోజు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రకటించి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత మేము కూడా చాలా ఆశతో ఉన్నాం. అంటే గొర్రె కాపర్లు కూడా, గొల్ల కుర్మలు అందరూ కూడా అరే ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, నిజంగా కొత్త ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉన్నారు ఆయన పిసిసి హోదాలోని
గొల్ల కుర్మలు కొంత కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపిన మాట కూడా వస్తుంది. అంటే దాంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది, ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు. ఎంతో ఆశతో అరే మాకందరికీ కూడా మిగతా గొర్రెలు పంపిణీ జరుగుతుందని చెప్పి ఎదురు చూసి దాదాపు 100 రోజులు పూర్తయిన సందర్భంలో గొర్రె కాపరులందరూ కూడా గొల్ల కుర్మలందరూ కూడా ఈ ప్రభుత్వంపై కలెక్టర్ గారిని అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర గొర్రె కాపర్ల సహకార సంఘానికి వెళ్ళి కూడా యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని కలవండి, ఆయన కలిసేదని ఉంటే విన్నవించండి, ఈరోజు గొల్ల కుర్మలు కలిస్తే వాళ్ళ గొర్రెల గురించి అడుగుతాను అని అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు అంటే ముఖ్యంగా పక్కలో ఉన్నటువంటి వనపర్తి జిల్లాలో కానీ ఇంకా పక్కన ఉన్నటువంటి నార్త్ కర్నూలు జిల్లాలో కానీ డీడీలు ఒకవేళ కాదు మాకు వద్దు, ఈ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయట్లేదు, మా వాటాదనం మాకు వాపసు ఇవ్వండి అని చెప్పి గొర్రె కాపర్లు పోయి దరఖాస్తు పెడితే అక్కడ డీడీలు కూడా వాపసు ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు కలెక్టర్ గారికి 3000 మంది దరఖాస్తు పెట్టింది. పశుసంవర్ధక శాఖ అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ గారికి 3000 మంది మీరు గొర్రెలు పంపిణీ చేయట్లేదు, పంపిణీ చేయని ఎడల మీరు చేయనట్లయితే మా యొక్క వాటాదనము 43,750 రూపాయలు కట్టినాం కదా, కనీసం మా వాటాదనం వాపసు ఇవ్వండి అని చెప్పి దరఖాస్తు పెడితే కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అంటే నిర్లక్ష్యంతో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అధికారులు వాటాదనం కూడా వాపసు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే నిజంగా గొర్రె కాపర్లు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు గొర్రెలు ఇవ్వరు, దాదాపు 9 మాసాలైంది ప్రభుత్వానికి మీకు వాటాదనం చెల్లించి, గొర్రెలు పంపిణీ చేయలేరు కదా, మేము దాదాపు 3 రూపాయలు 4 రూపాయల వడ్డీకి మేము డబ్బులు తీసుకొని వచ్చి వాటాదనం కింద మేము డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తే మీరు కనీసం మీరు ఎట్లా గొర్రెలు ఇవ్వలేరు నాయన, మీరు మా వాటాదనం అన్న మాకు వాపసు చేయండి అంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ స్థానిక నాయకులు కొంతమంది ఎన్నికైనటువంటి నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నారట, ఏమని అయ్యా వాటాదనం కూడా వాపసు కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవాలి, మమ్మల్ని కలిస్తే మేము వాపసు ఇస్తామనే నిర్లక్ష్య ధోరణిలో ఈ ప్రజాప్రతినిధులు అయినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా కూడా వాళ్ళకు ప్రజల పట్ల కానీ గొల్ల కుర్మల పట్ల కానీ ఎంత ఏహ్యభావము ఎంత నిర్లక్ష్యం ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. దయచేసి ఈ ప్రజాప్రతినిధులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఏదో మోసం చేసి మాకు అసెంబ్లీ ఎలక్షన్లో మా గొల్ల కుర్మల ఓట్లని మీరు దండుకోవి ఉండొచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్ లోపల కానీ మీరు గొర్రెలు పంపిణీ చేయనట్లయితే గొల్ల కుర్మలు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు తగిన రీతిగా బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళు ప్రజలకు అవసరాలను కానీ ప్రజల ఇబ్బందులను కానీ ప్రజలు ఏం అడుగుతా ఉన్నారో దానికి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు వాపస్ డీడీలు అడిగి దరఖాస్తు పెడితే కూడా ప్రజాప్రతినిధులే దాన్ని వ్యతిరేకించుకుంటూ అంటే ఏదో వాళ్ళు మోనార్కిజంలో మేమేదో సామంత రాజులము మా ఆర్డర్లు ఏది అధికారులు ఎవరు కూడా ఇవ్వలేనంత నియంతృత్వంగా అంటే మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఎలాంటి నాయకులను మనం ఎంపిక చేసుకున్నాం. పక్కలో ఉన్న కొత్తకోట మండలంలో కానీ వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు వాటాదనం వాపసు ఇస్తే ఇక్కడ దరఖాస్తు పెట్టినప్పుడు కూడా వాటాదనం వాపసు ఇస్తలేరు అంటే అధికారులు ఈ ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి ఇస్తలేరా లేకుంటే అధికారుల నిర్లక్ష్యమా? ఇది ఒక్కసారి జిల్లా కలెక్టర్ గారు కానీ సంబంధిత వ్యవసాయ శాఖ జేడీ గారు కానీ సంబంధిత అధికారులు ఆలోచన చేయాలి. వెంటనే బేషరతుగా అడిగిన డీడీలను వెంటనే వాపసు ఇవ్వాలి. అవసరం అనుకుంటే నిజంగా ప్రభుత్వానికి గొల్ల కుర్మల మీద ప్రేమ ఉంటే మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిండ్రో తప్పకుండా మీరు వాటాదనంతో కలిపి మీరే గొర్రెలను పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గొర్రెల కాపర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తారు.